దాంట్లో మీరు ఇదే దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చేసినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అందుకే మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని అక్కడ ఓడించారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మెదక్ పార్లమెంటు పరిధి మొత్తం కూడా మీ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు లేరు. అక్కడ కొంత బీజేపీ స్ట్రాంగ్గా లేదు. అందుకే మీరు గెలవలేరు, మీరు అసలు పోటీనే కాదనే విధంగా చెప్తున్నాయి. సో హరీష్ రావు అనేటువంటి ఫస్ట్ మెదక్ జిల్లాతో సంబంధం లేదు. బేసికల్గా మేమంతా జై తెలంగాణ అని ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. జై తెలంగాణ ఉద్యమంలో మేము ఏం చెప్పినామంటే, పక్క రాష్ట్ర వాళ్ళు వచ్చి మా రాష్ట్రంలోనే వనరులను కొట్టుకుపోతారు, 610 జీవో అర్జెంటుగా అమలు చేయండి అని చెప్పినాం. హరీష్ అనేటోడు ఏ జిల్లా వాడు? మెదక్ జిల్లాకు హరీష్కి ఏం సంబంధం? కరీంనగర్ జిల్లాని తీసుకొచ్చి మెదక్ మీద రుద్దుడైంది. 610 జీవో అమలు చేసి అర్జెంటుగా హరీష్ని పంపనేదే హరీష్కు రఘునందన్కున్న కొట్లాట. అందుకనే టీఆర్ఎస్కి రఘునందన్ రావుని బయటికి పంపించినటువంటి కారణం. దానికి కుంటి సాకులు వీళ్ళు 100 సాకులు మాట్లాడారు. రఘునందన్ రావు ఇడిగిపోయిండు, ఆడిగిపోయిండు, డబ్బులు తెచ్చిండు. నేను 100 సార్లు అడిగిన, అరే ప్రభుత్వం 10 ఏళ్ళు నీది, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులు ఏడా వసూలు చేసిండు, ఒక కంప్లైంట్ తీసుకొని ఉంటివి, ఎందుకు చేతగాలి? ఇలా రేవంత్ రెడ్డి ఎత్తలేడు, రాధాకిషన్ రావు ఈడ తీసుకున్నాడు, ఆ డీసీపీ ఈడ తీసుకున్నాడు అని ఎఫ్ఐఆర్ అవుతున్నాయి కదా. నా మీద కూడా చేయనుండే టీఆర్ఎస్ 10 ఏళ్లలో, ఎందుకు చేయలేదన్న? మీరు అన్నారు రఘునందన్ రావు హామీలు ఇచ్చిండు అన్న. ఇదంతా ఎలక్ట్రానిక్ మీడియా యుగం అన్న, ప్రింట్ మీడియా యుగం కాదు. రఘునందన్ రావు ఇచ్చిన హామీలు ఏమైనా ఉంటే ప్లే చేయన్న. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఉంటే చెప్తా నేను, ఇగో ఇది మా బైబిల్, ఇది మా ఖురాన్, ఇది మా మేనిఫెస్టో, ఇదే మాకు భగవద్గీత అని చెప్పిండు కదా కేసీఆర్. 2018లో వాళ్ళు ఇచ్చిన భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇస్తా నీకు, చదువుకో అన్న. 14వ పేజీలో ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నుంచి 3116 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఒక ప్రభుత్వంగా వాళ్ళకి చేతగాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. రఘునందన్ నువ్వు ఇస్తా అన్నావు, ఇస్తలేవని నన్ను అడుగుతున్నారు కదా. బై ఎలక్షన్లలో నేను ఎక్కడైనా ఇచ్చినట్టయితే నా మేనిఫెస్టో ఉంటే చూపెట్టరు. 2018లో నేను ఇచ్చిన ఒక పాంప్లెంట్ పట్టుకొని వచ్చి, 2018 పాంప్లెంట్ పట్టుకొని వచ్చి ఇవాళ ఎట్లా అడుగుతామన్నా నువ్వు 23లో? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు కాబట్టి అతడు పోటీకి అనర్హుడు అని చెప్పి మీరు ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? చేసినాను కదా, డీజీపీకి చేసిన, ఈడీకి చేసిన. ఆయన నామినేషన్ వేస్తాడా? ఆయన చూడు కొద్దిగా ఆగన్నా. వేసిన తర్వాత ఏం చేస్తానో చూడు. 2 రోజులు ఉంది కదా, ఇంకా 2 days ఉంది. ఆయన వేసిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఢిల్లీకి నిన్నే తోలుకపోయి ఈసీ ముంగట బాధాప్తా పెడతానా లేదు చూడు. నామినేషన్ వేసిన తెల్లారి స్క్రూటినీ ఉండదా? డిస్క్వాలిఫై చేయమని అడుగుతా అంటున్నా. వేయకముందు ఎందుకన్నా నా పొట్ట కొడతావు నువ్వు? వేసినాక అడుగుతా. రఘునందన్ గారు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మోడీయే రావాలి అని అంటున్నారు. అలాగే ఇవాళ ఇండియన్ ఎకానమీ 5th ప్లేస్లో ఉంది అంటే అది మోడీ వల్లే సాధ్యమైందని అంటున్నారు. మీరేమో ఇవన్నీ చూసి ఓట్లేయాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. బట్ ప్రతిపక్షాలేమో అయోధ్య రామాలయ నిర్మాణం చూపించే ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? సో డెమోక్రసీ అర్థమైందంటే తల్లి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోలేది ఒకటి. రెండోది డెమోక్రసీకి అర్థమైందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన డెమోక్రసీ ఏం చెప్తుందంటే మెజారిటీ ఈజ్ లా అని చెప్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలలో ఉన్నటువంటి హిందువులలో ఎక్కువ మంది రామునికి ఒక గుడి కావాలని కోరుకున్నారు. బీజేపీ కట్టలేదు గుడి. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు